ఆచి చికెన్ మసాలా. కేబినెట్ లో మార్పులు చేర్పులకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రులు 4గురిని తప్పించి కొత్త 6గురిని తీసుకుంటారని చెప్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఈసారి రాజగోపాల్ రెడ్డికి పక్కా ఛాన్స్ అంటున్నారు. మున్నూరు సామాజిక వర్గానికి చోటు కల్పిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా కోటాల్ మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందని తెలుస్తోంది. మహిళా కోటాలో విజయశాంతికి అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేబినెట్ లో మార్పులు చేర్పులకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల్లో 4గురిని తప్పించి కొత్త 6గురిని తీసుకుంటారని చెప్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఈసారి రాజగోపాల్ రెడ్డికి పక్కా ఛాన్స్ అంటున్నారు. మున్నూరు సామాజిక వర్గానికి చోటు కల్పిస్తారని టాక్ వినిపిస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా కోటాలో మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందని తెలుస్తోంది. మహిళా కోటాలో విజయశాంతికి అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మ్యాప్ ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ. గతంలో ఉన్న 26 జిల్లాలకు ఆధారంగా మార్కాపురం, పోలవరం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా గుర్తిస్తూ మొత్తం 28 జిల్లాలతో కూడిన మ్యాప్ ను రూపొందించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, అభివృద్ది వికేంద్రీకరణ లక్ష్యంగా ఈ మార్పులు చేసింది అధికార యంత్రాంగం. ఇక ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి పోలవరం జిల్లాలుగా ఏర్పాటు చేసినట్లు ఈ మ్యాప్ ద్వారా స్పష్టమవుతోంది. ఇటీవలే అమరావతికి రాజధానిగా పూర్తి చట్టబద్దత కల్పించిన నేపథ్యంలో ఈ మ్యాప్ విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజధాని అమరావతిని కేంద్ర బిందువుగా చూపిస్తూ రూపొందించిన ఈ మ్యాప్ రాష్ట్ర భౌగోళిక సరిహద్దులో వచ్చిన మార్పులను స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో పాలన మరింత వేగవంతమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. స్పందన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ ప్రభుత్వం ఒక నూతన మ్యాప్ నైతే రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త మ్యాప్ నైతే విడుదల చేసింది. రాష్ట్రాలు అలాగే అమరావతి, రాష్ట్ర రాజధాని అమరావతిగా గుర్తిస్తూ ఒక రూట్ మ్యాప్ నైతే రిలీజ్ చేసింది. రిలీజ్ చేయడంతో కొంత మేరకు ఆ ప్రజలలో ఆనందం వెల్లువిడుతుందంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ గతంలో ఆంధ్రప్రదేశ్ కున్న 26 జిల్లాలు 26 జిల్లాలకి అనుకూలంగా చేసింది. అలా రూట్ మ్యాప్ రిలీజ్ చేశారు. ఆ మ్యాప్ కు సంబంధించి మరలా ఇప్పుడు రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్కాపురం, పోలవరం ప్రాంతాలను కొత్త జిల్లాలుగా గుర్తించిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 2 జిల్లాలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. గత 2 నెలల క్రితం 2 నెలల క్రితం మార్కాపురం ఒక కొత్త నూతన జిల్లాగా నియమించారు. దానికి సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్ జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా నియమించి వాళ్ళకి విధులు కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. అలాగే పోలవరం ప్రాంతాలను కూడా కొత్త జిల్లాలుగా చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని జిల్లా యంత్రం మొత్తాన్ని కూడా నియమించిన పరిస్థితి ఉంది. అలాగా చూసుకుంటే మొత్తంగా 28 జిల్లాలతో కూడిన నూతన మ్యాప్. గతంలో మనకి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా మొత్తం 26 జిల్లాలకి ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు 28 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ ని మారుస్తూ ఒక నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ 28 జిల్లాలకు సంబంధించిన మ్యాప్ ని రూపొందించారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు పాలన
పాలన మరింత చేరువ చేయటం, దాని విధంగా అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా కూడా మార్పులు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ కొత్త నూతన జిల్లాలు, అలాగే గతంలో ఉన్న 26 జిల్లాలు, అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిగా గుర్తిస్తూ ఈ యొక్క మ్యాప్ ని రిలీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా కూడా ఈ మార్పులు చేర్పులు అధికార యంత్రాంగం చేపట్టిన పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లా నుంచి మార్కాపురం, అలాగే పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల నుంచి కూడా కొత్త ప్రాంతాలని పోలవరంలో కలిపి పోలవరం జిల్లాగా ఒకటి నూతన జిల్లాను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ మ్యాప్ రిలీజ్ చేయటం వెనకాల కూడా నూతన జిల్లాలు, అలాగే నూతన రాజధాని అమరావతి, ఈ రెండు కూడా మొత్తం కలిసి ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన 28 జిల్లాలు, అలాగే ఆ రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా కూడా అధికార అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా కూడా ఈ మార్పులు మొత్తం కూడా చేసినట్టు కనపడతా ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ మ్యాప్ ద్వారా మనకు అర్థమవుతున్న వాటిల్లో అమరావతికి రాజధాని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకొని ఆమోదం తెలిపి పార్లమెంట్ కు పంపించిన పరిస్థితి ఉంది, విధానసభకు పంపించిన పరిస్థితి ఉంది. అటు రాజ్యసభలోను అటు పార్లమెంట్ లో రెండింటిలో కూడా ఆమోదం పొంది రాష్ట్రపతి వద్దకి రాజముద్ర కోసం వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఈ యొక్క మ్యాప్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్ కి ఒక నూతన ఆనందం, ఒక నూతన ఉత్సాహం సంతరించుకుందనటంలో కూడా ఎటువంటి సంబంధం, ఎటువంటి ఇది లేదు. అయితే ముఖ్యంగా రాజధాని అమరావతిని కేంద్ర బిందువుగా చూపిస్తూ ఈ యొక్క రూట్ మ్యాప్ కూడా రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. 100% రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో వచ్చిన మార్పులను స్పష్టంగా తెలియజేస్తూ ఈ యొక్క కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లోని పాలన మరింత వేగవంతం అయ్యేందుకు గాని, అలాగే ఇటుపక్క ప్రజలకు గాని, మరోపక్క కేంద్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు అలాగే కేంద్రానికి కూడా మొత్తానికి కూడా దీంతో ఒక స్పష్టమైన విధానం అయితే అందరికి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా చూసుకుంటే నేటి నుంచి అంటే గతంలోనే 2 నెలల క్రితమే బిల్లు రూపొందించిన పరిస్థితి, దానికి ఆమోదం పొందిన పరిస్థితి ఉంది. అధికారులు ప్రజెంట్ అక్కడ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అధికారికంగా ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ మ్యాప్ తో 28 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఒక రాజధానిగా అమరావతి రూపుదిద్దుకున్నట్టు మొత్తం కనపడటంతో ఇటు పక్క విద్యార్థులకు, యువతకు, ప్రజలకు, ప్రభుత్వంలోని అధికారులకి, అలాగే కేంద్రంలోని వారికి అందరికి కూడా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. స్పందన. థ్యాంక్ యూ నాగేశ్వర్.